ఓకేనా? నువ్వు నా చేసుకో, సుఖంగా ఉండు, నేను సుఖంగా పెడతా. సిగ్గుపడుతున్నా నాకు తెలుసు. ఈగో వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా, సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ వీడియో ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో కృష్ణవి, ఏమైంది? పంపించాను రా, చెప్పాను, చాలా ఫీల్ అయ్యింది. అదే చూస్తాను నేను, అదే వెయిటింగ్ చేస్తాను. ఏం చెప్తాను, ఏమైనా కిస్తుందా గిస్తుందా, ఏమన్నా కాంప్రమైజ్ ఏమైనా అయిందా? అదే నువ్వు టెన్షన్ లో ఉండవని నేను మళ్ళీ కాల్ చేశారా. కాదురా 2000 పంపిస్తాను, 1700 పంపించావు కదరా. ఫస్ట్ ప్రస్తుతానికి తీసుకో, నువ్వు ఎందుకు వైష్ణవి? నేను మళ్ళీ చాలా ఇంపార్టెంట్ వైష్ణవి, చాలా టెన్షన్ పడుతున్నా. ఏమైంటుంది రిస్క్ చేస్తే నువ్వు 1700 పంపిస్తావేరా? కాదు వైష్ణవి, నువ్వు రిస్క్ ఏం చేసినావులే, కరెక్ట్. చాలా పెద్ద ఇండియాలోనే పెద్ద గొప్ప రిస్క్ చేసినావు. ఎవరు లేని రిస్క్ చేస్తాను నాకు తెలుసు. 300 బ్యాలెన్స్ పంపిరా నాకే, దాంతో పాటు 1000 రూపాయలు యాడ్ చేసి. ఈరోజు నా లక్కీ నంబర్ 13 అంటే అందుకు. ఇప్పుడు నాకు మ్యాటర్ చెప్తే మనస్ఫూర్తిగా హాయిగా నాకు వినాలని. అది చెప్దామని కాల్ చేశాను, తను ఎంతగా ఒప్పుకోవడం లేదా. నేను వాడికి చాలా సేపు చెప్పిన తర్వాత లాస్ట్ టైం వెళ్ళి కలుస్తాను, బయట ఎక్కడ కలిసాను అనిందిరా. ఏంది? నేను లాస్ట్ ఒక్కసారి కలుస్తాను, మళ్ళా ఎక్కడ కలిసాను అనిందిరా. కలుస్తా అనింది కానీ బయట కలిసేదంటారా. సరే మళ్ళీ రాజు ఇది లాడ్జ్కి ఏమైనా తీసుకోనా మాట్లాడుతున్నావు? లాడ్జ్ కంటున్నావు అంటే ఇంకా అదే కదా మంచి చోటు. ఇంకా నువ్వు నన్నే పిలిచబోలన్నావు కదా. నాకు బూతులు వస్తాయి, ఎందుకంటే మీ ఇంటికే పిలిచకపోరా. మా ఇంటికి అయితే పర్లేదా? మీ ఎవరు ఒకవేళ రిస్క్ అవుతుందేమో నా భయం. ఇప్పుడైతే ఎవరు లేరు ప్రస్తుతానికి. వాళ్ళు మా సార్ వాళ్ళు వేరే గుడికి వెళ్ళినారా, 3 to 4 hours రారా వాళ్ళు. ఎవరు? మా సార్ రా. అవునా? మా ఊరు కూడా బయటకు పోయినారు. ఇక్కడ మంచి మంచి అయినా కూడా నాకు బయటే మేలు కదా అని. ఏంట్రా? బయటికే పోదామా అని ఆలోచన చేస్తానా. వద్దురా, బయట అందరు చూస్తారు. తనకు చాలా భయం రా బి సెక్షన్ శ్యామలకు. సరే రూమ్ లోకి రమ్మని చెప్పి, ఇంకే అంతేనా? ఇంకోటి, తనకి పూలు అంటే ఇష్టము, ఆ రూమ్ మంచి పూలతో డెకరేట్ చేయరా. ఓ నాకు అర్థమైంది నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. బెడ్ మీద పూలు తల్లి. అట్లే నువ్వు డోర్ ఎవరు పిలిచినా తీయకురా. 3 సార్లు డోర్ కొడుతుంది, టప్పు 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 అని. అప్పుడు ఓపెన్ చేయి, కళ్ళకి ఏదైనా గంతులు కట్టుకో. గంతులు కట్టుకోవాలా? సర్ప్రైజ్ రా. ఓకే నేను కట్టుకోవాలా? నువ్వు కట్టుకో, తను చేయి పట్టుకొని రూమ్ లోకి తీసిపోతుంది. నువ్వు అక్కడ కూర్చొని నువ్వు ఈ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నావు అంత ఓపెన్ గా చెప్పిరా. చెప్పేసిన తర్వాత గంతులు తెరుసు. ఇంకా నీ కుమ్ముడు దుమ్ము లేపేస్తాను. ఇంకా దాన్ని టైం వేస్ట్ చేయద్దు, పోయి త్వరగా తెచ్చుకొని రెడీ కూర్చోండి, వస్తుంది. ఓకేనా? సరే బాయ్. వాళ్ళకి గంటలు మాత్రం నీకురా. సరే నేను తిను, ఎటువంటి పరిస్థితులు తిను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెల్కమ్. A few minutes later. వీడియో ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎక్స్ట్రీమ్ వస్తుందని అనుకుంటున్నాం. వాడు ఇప్పుడు లోపల హంగామా చేస్తాడు, మేమేమో ఇప్పుడు డోర్ తీసుకుని వెళ్తాం. అండ్ పిచ్చలు ఉండబోతుంది.
ఎందుకంటే నేను కూడా తిడతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యరు. వాడికి నెంబర్ ఆ డోర్ కూడా వేసుకొని ఉంటాడు వాడు. హలో హలో 2 సెకండ్లో పూలు చల్లేస్తాను. లేదు అయిపోయింది. 2 మినిట్స్లో వేసేస్తాను. ఓకే 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 ఓకే. హలో ఓకే కళ్ళు మూసుకో ఉండు. ఓకే ఓకే. ఈరోజు ఉంటుంది పండగే. ఐ లవ్ నేను నువ్వంటే ప్రాణం, పిచ్చి, ప్రేమ. నువ్వంటే పిచ్చి, ప్రేమ. నువ్వంటే నీకోసం ప్రాణం ఇచ్చేస్తా. శ్యామలా, ఐ లవ్ యూ. నిన్ను జీవితాంతం చూసుకుంటా, ప్రేమిస్తా. నువ్వు అంటే నీ జీవితం అంతా బానిసగా ఉంటా. నీకోసం ప్రాణాలని ఇస్తా. శబ్దమై లేకోకుండా అందరినీ వేసేస్తా. నువ్వు ఎవరిని ఏమన్నా వేసేస్తాను. నీకోసం ప్రాణాలు కాదు, వేరే ప్రాణాలనే తీసేస్తా. నువ్వు ఏమడిగినా ఇచ్చేస్తాను. అసలు నేనంటే ఏ పిచ్చి, ప్రేమ అనేది నువ్వు అనేలో మాటకి నేను చెప్పించుకుంటా. నువ్వంటే ప్రాణం, పిచ్చి. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడమంటే పడతా, ఎన్ని చేస్తా, ఎన్ని వచ్చినా చేస్తా. నువ్వు భయపడదు. ఓకే శ్యామలా, ఐ లవ్ యూ శ్యామలా. నేను జీవితాంతా రుణపడి ఉంటా. సరిగ్గా ఫీల్ లేవు. వాడు నాకు వినిపించలేదు, ఏదో అంటున్నాడు. ఎల్లెళ్ళు
హలో శ్యామ్లా, ఐ లవ్ వెల్కమ్ టు. హలో శ్యామ్లా, ఐ లవ్ వెల్కమ్ టు. ఐ లవ్ యూ రా కూర్చో. నేనంటే నువ్వు డోర్ ఎంత తీశాడు? నిమ్మి వాడు డోర్ తీశాడు. ఇట్రా, ఫోన్ చెయ్యేవాడు కంతులు తీయొద్దని చెప్పు. ఫోన్ చేసి వైష్ణవిలా చెప్పు. నిమ్మి వైష్ణవిలాగా ఫోన్ చేసి చెప్పు. డోర్ తీసుకురా. ఓపెనా? ఎందుకు? అడిగి బుర్ర లేదు, డైరెక్ట్గా వచ్చేవాని కదా. ఆ డోర్ అనుకుంటున్నట్టు తీ. శ్యామ్లా వచ్చి. శ్యామ్లా, శ్యామ్లా, ఇటు ఇట్లా తెలుసు. ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఎందుకు సిగ్గుపడుతున్నావరా? ఎందుకు సిగ్గుపడుతున్నావరా? కూర్చో కూర్చో. ఉన్నావా? యాక్చువల్లీ నేను చాలా చాలా నిన్ను చూసి చాలా ఇష్టపడుతున్నాను. నువ్వంటే పిచ్చి ప్రేమ. నువ్వు ఎందుకంటే మైండ్లో కరెక్ట్ ఎక్కిపోయినావు. నాకు చాలా నెట్లు చూసుకోవాలని నా వల్ల నాకు చాలా బిజినెస్ ఉన్నాయి. నేను బాక్సర్ని. యూరోప్లో అమెరికాలో చాలా చాలా ఉన్నాయి ఆస్తులు. 100 కోట్లు మిలియన్స్లో వస్తుంటాయి మనకి డబ్బులు. నేను చూసుకోవడానికి ఏం ప్రాబ్లం పడద్దు. ఓకేనా? నువ్వు నన్ను చేసుకో, సుఖంగా ఉండు, నేను సుఖంగా పెడతా. ఓకేనా? నువ్వు నన్ను చేసుకో, సుఖంగా ఉండు, నేను సుఖంగా పెడతా. శ్యామ్లా, వింటున్నావు కదా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. శ్యామ్లా, శ్యామ్లా, ఐ లవ్. నువ్వు సిగ్గుపడుతున్నావు నాకు తెలుసు. నువ్వు సిగ్గుపడుతున్నావు నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నట్టున్నావు. నువ్వు భయపడాల్సిన అవసరం లే. ఫ్రీగా ఇదంతా మన రూమే, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. శ్యామ్లా, నాకు తెలుసు. I love you, Shyamla. Darling. Shyamla? Shyamla అంటే పలకలేదే.
శ్యామలే ఎవరిని మీ ఏమో నాకేం తెలుసు, గుడికి పోయినాము. ఇద్దరు తోడు దొంగలు కదా ఒకరికి. నాకేం తెలుసు, ఏంద్రా ఏంద్రా ఇది ఏమన్నా ఇల్లా, బెడ్రూమా, లేకపోతే లాడ్జా, ఏందనుకుంటున్నారు అసలు మీ నన్ను ఎందుకు నన్ను అడుగుతావు? అదే పని బయట తీసుకొని పోయినావు, తీసుకొని పోయి సడన్ గా ఎందుకు తీసుకొచ్చు? లంచ్ తీసుకొని పోతానన్నావు, ఎందుకు తీసుకొచ్చు? గుడికి పోయి వచ్చేసరికి వీడికి సిగ్గు లజ్జ ఏముందా శివ నీకు? సిగ్గు లజ్జ ఏముందా శివ నీకు? అందుకే మనం వెళ్ళేటప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. ఊరికి కాదు, వేరే ఊర్లో గుడికి పోయి అట్లా ఏదో తినేసి వద్దామని. ఆడికి పోతారంటారు మనం. ఏంద్రా ఇది? మనం పోతే వీడి నాటకాలు ఆడదామని. ఇట్లా నాటకాలు. ఎవరు శ్యామల? నాకేం తెలుసు, నన్ను చూస్తాను. ఎవరు? మొన్న టెడ్డీ బేరు, ఇప్పుడు శ్యామల. నిమ్మి ఇల్లుని ఏమైనా ఏ చిల్లరేదో కొడకా, అసలు ఏం పనులురా నీవి? ఏంద్రా ఇది? పూలేంది, కథలేంది, బెడ్రూమ్ ఏంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? కాదు నా ఇప్పుడు ప్రతి మూమెంట్ ప్రతి మూమెంట్ ఏంద్రా? మూమెంట్ చిల్లరేదవా? ఏంది అసలు? నీ ఏం వ్యాపారం చేస్తున్నావు? కొంపలో మేము లేకపోయేసరికి ఇది చూస్తుంటే గల్లీసుకుంది. అసలు ఏం చేయాలని పూలని చొప్పు తీసుకోం కట్టు. చిల్లరదవని చొప్పు పల్ల 30 ఏట్లు కొడితే దౌడలు ఈ లెక్క వాసల్లా. ఇది నాకు మైండ్ అర్థం కాదు. ఏంది నీకు అర్థం కాలే? నీకు అర్థం కాకపోవచ్చేమో అందరికంటే. పీగో పీగు నా కొడుకుని తేపు చొప్పుది బెల్టుదే. ఏం మంచిరా నువ్వు? ముండపప్పు మూమెంట్కి నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు నువ్వు ఏంది ఇది? ఇల్లా ఇంకేమన్నా మీ మా ఇంట్లో వాళ్ళు పిలుస్తాను. వీడియో తీ చెప్తాను. వీడివి ఈ పనులన్నీ ఏంది అసలు? వద్దు పిలుసు. శ్యామల నీ విన్నా? శ్యామల నాకు మిలియన్స్ ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, బొక్కుంది. ఊనా నువ్వు వినలేదా? అవునా అంటున్నావు. నువ్వు నేను పెద్ద పట్టించుకోలేవన్నీ. ఏదో తోడు దొంగల్ని ఏదో చేస్తున్నారు, అందుకే నీకు మాట్లాడుతున్నాడు వాడు. దొంగలే కలిపేమో గానీ వీని తోడు దొంగని వీని గ్రూప్ లేక మాత్రం నన్ను యాడ్ చేయొద్దు. పీకరా నలుగెట్లు. నువ్వు అసలు ఎట్లా ఊరికే ఉన్నావు? నువ్వు చెప్పు. నువ్వు ఇద్దరు కలిసి చేస్తున్నాము, ఇద్దరు నాకు హెల్ప్ చేస్తున్నావు. నువ్వు అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళని పిలిపి. నేను ఏం హెల్ప్ చేస్తానో నువ్వు ఏం రుజువులు చూపిస్తావు చూపి. అసలు ఈ కథ ఏందో పెద్దోళ్ళు వచ్చి మాట్లాడితేనే బాగుంటుంది. చెప్పేది అసలు పీకలా కొట్లేవా నువ్వు? అసలు వాటి ఇప్పుడు నేను వెళ్ళగానే నిన్నే తిడతాడు వాడు. ఇప్పుడు తప్పు చేసినవాడు గుడ్ల మొక్కమాడా నీది ఇది అదే కదా, ఇది అదే కదా. ఎట్లా కనబడతాను? భయం ఉందా వాడికి? చేసింది ఎవడు? ఎవరు? చేతికి ఎందుకు అవన్నీ? నాకు నిజం చెప్తున్నాను, కాలుతుంది. ఇది ఇల్లా ఏంది? మీ ఆ పక్కింటోళ్ళు పైనింటోళ్ళు ఏమనుకోవాలి? మీ అమ్మాయిని తెచ్చుకున్నారంటే నిన్ను అనుకుంటే పెళ్ళ ఉంచుకొని తెచ్చుకుంటున్నారని అనుకుంటే వీడేమో చిన్నపిల్లట్లా కనిపిస్తాడు. ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి చెడ్డ పేరు? నాకు తెలుసు, ఇప్పుడు అర్థమైతుంది. ఏ ముద్రష్టమడా నువ్వు? నాకు తెలుసు మొత్తం అంతా. బెల్ట్ ఓ నీకే ఉందా? నువ్వు నీది ఎక్కువైతుంది. ఇప్పేది మొత్తం అంతా ఇప్పేసుకో, బజార్ పెట్టుకో. ఏం చెప్తా చెప్పు. నువ్వు ఇప్పేస్తాను. ఏం నామదు? అసలు వాడికి ఏమైనా సిగ్గుందా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది నాకు అర్థమైంది. నువ్వు లోపల బజార్ ఉండదు, చిల్లర బజార్ తెలుసు. ఎవరంటే పాప లింక్ ఉంది. మా పాప ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అయిపోలేడు. నువ్వున్నావు అయిపోలేడు. తప్పు చేసి మా ఆయన శ్రీరామచంద్రుడు నువ్వు మాటలేదు. మాటలు కాదు,
నాకు ఆ బజారం ఉండదు. నువ్వు బజార గిజారని ఆడపిల్లల గురించి ఆడపిల్లలంటే అంటే నువ్వు నాకు ఏ రోజు చెప్పిందే నువ్వు ఇంటికి ఎందుకు తీసుకొస్తాను అనుకున్నావు బజార్ మాత్రమే అంటానా? నాకు అవన్నీ క్యారెక్టర్లు తెలీదు. ఫస్ట్ ఒకవేళ ఇప్పకి నువ్వు ఆ వైష్ణవి అన్న సో అన్న అమ్మాయి కొంటే నిమ్మి ఇక్కడ ఉండాలి. నువ్వెందుకున్నావు? శ్యామలా ఎవరు? కొత్త కొత్త క్యారెక్టర్లు అన్ని తీసుకొస్తానవేమి? క్యారెక్టర్ ఏం తీసుకొని రాదా? నిండేది కొన్ని నీళ్ళు దేవా, ఆ కొన్ని నీళ్ళు దేపు. ఏ ముద్ర ఏ చిల్లర నా కొడుక, నువ్వు వైష్ణవి శ్యామల అని పేర్లు చెప్పినావంటే వాళ్ళ కొంపలో తెలిసిందనుకో అపార్ట్మెంట్ గడి పెడతారు, రచ్చరచ్చ అవుతుంది. నువ్వేం చిల్లర నా కొడుక, నేను ఇంకా నువ్వు మారుస్తాను ప్లేటు. తెల్లానికి ఏమన్నా మొత్తం ఏదో మార్చిన ఇట్లా రమ్మని చెప్పినావా? మేము రాలే ఆ లోపల నుండి వచ్చి 3 సార్లు కొడితే ఆడికే వచ్చిందో డౌట్. ఆడికే కళ్ళు కంతుకో కట్టుకోవడం అనేది కూడా ఎవరైనా కానీ మామూలు వస్తారు అంటారు. నువ్వు 3 తప్పు చేసినావు. ఎవరెవరో పేర్లు నోటుకొచ్చిన పేర్లు చెప్పద్దు. ఏం వినిపిస్తానే? నువ్వు నోటుకొచ్చిన పేర్లు ఎవరెవరో అమ్మాయిల పేర్లు చెప్పి తిట్టాలని చూడొద్దు. అర్థమైందా? ఓకే నువ్వు అరిచి ఏమి మీ బీపీ తెప్పించుకుంటావు వాడితో? వాడు ఒక వేస్ట్ వెదవైపోయాడు, పనికిమాలినోడు అయిపోయాడు. నువ్వు హెల్త్ పాడు చేసుకో. నేను ఉన్నా కదా, అంతా కదా వాడిని. నువ్వు అట్లా అరిసి బీపీ ఎక్కువైపోతుంది. నువ్వు బయటికి పోతావా? నేను కొట్టే నువ్వు పో. నేను సంపేస్తావాడు నన్ను అన్నాడు, నేను నాకు బయటికి పోన్నా. నేను సంపేస్తావాడు నన్ను అన్నాడు, నేను నాకు బయటికి పోన్నా 2 నిమిషాలు. నువ్వు బయటికి పో, 2 నిమిషాలు బయటికి పో. వైష్ణవితో అఫేర్ అంటే నాకెంత చీప్ గా ఉంటుంది. నన్ను అన్నాడు వాడు, బయట నా ముందే అన్నాడంటే బయట వాళ్ళు ఎంతమంది. నువ్వు అడ్డం వస్తావు కొడితే బయటికి. స్వామి దేవుని నన్ను నిత్యంగా చెన్న వద్దురా నీకు ఆరు పట్టుకున్నా జన్మలు మాట్లాడినా వద్దురా జీవితంలో ఈ పొరపాట్లు ఎప్పుడు చేయనా? వద్దు వద్దురా ప్లీజ్ మాట్లాడి చెప్దాం. అయ్యో ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చెప్తాము నిన్ను అట్ట కొడతావు. పిల్లలన్నా కట్టు ఇటు ఏదో తప్పు చేస్తారు, మనం చెప్పాలి కానీ మంచిగా. తోలు తీసా గాన కలిగి చేసినావు. ఇంకొకసారి వ్యవహారాలు పడ్డాలి ఇవన్నీ. ఫస్ట్ అది కాదు, నీకు వైష్ణవి అని అన్నారు, అది చెప్పమని ఫస్ట్. అందుకే అది ఇప్పుడు దెబ్బలు పడిండేది. నోటికి వచ్చిన కూతలు కూర్చున్నాడు కాబట్టే కదా. తమాషాలు గిం చేస్తానవా నువ్వు? నువ్వు పా. కూర్చో కూర్చో. ఇంకొకసారికి నా ఏదన్నా గిన్న గిన్న నోట్లో ఆడప పేరు రావడమో ఎవరి గురించన్నా తప్పుగా మాట్లాడడం చేసినావు. ఎవరు జుట్టు కొట్టానా నేను ఏడగొట్టాను? నువ్వు పోనా? నువ్వు వాడి కంటి నుంచి ఒక్క చుక్క వాటర్ రాలే, జుట్టు జరగలే. ఆ ఉన్నదే ఉన్నట్టే ఉంది. నీ జుట్టు జరగల అదే అదేసి పై కూర్చో, పైన కూర్చో. బీపీ తెప్పించే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. ఎందుకురా అయిపోతే ఊరికే తన్నులు నువ్వు వెళ్ళిపోయి నీ ప్రోగ్రామ్ చూసుకోపోగా. నా ప్రోగ్రామ్ కాదు మీది. ఇంటికాడ చేసి పెట్టి వస్తా. నేను వస్తా, నువ్వు కార్లో కూర్చోబోని వచ్చి మాట్లాడతా. ఓ బెల్ట్ నీకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వేషాలు కాదు, నేను నీతో పాటు వస్తా. నువ్వు కార్లో కూర్చో. నువ్వే కార్లో కూర్చో. చంపేద్దామన్నా మంచిగా చెప్పు. మంచిగానే చెప్తాను, నువ్వు పో. నువ్వు పోయి కార్లో కూర్చో. నువ్వు పోయి కార్లో కూర్చో. వెళ్ళిపోవని చెప్పిన
మంచి 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 చేస్తా అంటే వెళ్ళిపోమని చెప్తాను. నువ్వు పో, నేను చెప్పి క్లాస్ బీకే వస్తా. వద్దు. ఆ బెల్ట్ తో నేను కూడా కొట్టాలి. ఆ బెల్ట్ తో నేను కూడా కొట్టాలి. ఏ నాతో 3 రౌండ్లు కొట్టించిన అంతగా దెబ్బలు తినగలనా? అబాబే సాటిస్ఫై చూసా 2 ఏట్లు తిను. వద్దు. కొట్టేసుకో 2 ఏట్లు. నువ్వు కొట్టేసి నువ్వు వెళ్ళిపో అన్నాను. నేను కూడా 3 రౌండ్లు కొట్టేస్తే కూడా 3 రౌండ్లు కొట్టేస్తే కాలపటగా ఆడుతుంటే నాకు దీని వచ్చి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. దీనిలో ఏం కుట్ర కోణం ఉందని నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళిపో. నేను కొట్టాను, ఇప్పుడు కొట్టాను చూసా. అసలు ఏం జిమ్మి నువ్వు పోతావా? నేను మాట్లాడేది ఉంది. అట్లా కదా మీ వాడు ఎందుకు నువ్వు పోయి కార్లో కూర్చో. నువ్వు పోయి కార్లో నవ్వుతాడు. పో, కార్లో కూర్చో పో. నా ముందు ఒకసారి కొట్టి వెళ్ళిపోతాను సార్. చూసుకో. అది నువ్వు పో, కార్లో కూర్చొస్తా. అది నువ్వు పో, కార్లో కూర్చొస్తా. చిల్లరేదవా? నువ్వేమి కొంప అనుకున్నావా? ఏందనుకుంటున్నావు? ఎవరు ఈ కుట్ర తీసి నీ నిరికిచ్చాలని చూస్తాడు. ఇంకోటి వైష్ణవి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళిపోయిందంట ఏడ్చుకుంటా. అవునా? వైష్ణవి కాదు, శ్యామల. అసలు ఆ బాబుకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? నీకు ఇట్లా చేయమని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? ఆ డోర్లు కొట్టమని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? గంటలు కట్టమని నువ్వు స్కెచ్ గీసారు. స్కెచ్ గీసి అప్ప వచ్చినట్టు వచ్చి నువ్వు తప్పిస్తాను. నువ్వు మాత అది నాకు చేస్తానంటుంది, నీకు ఏం చేస్తానంటుంది. అది లోపల బజార్ మన సన్నాసి పడదే. ఇప్పుడు 3 సార్లు కొడితే డోర్ అదే నాకు అదే చేస్తుంటది నాకు తెలిసి. నువ్వు కాదు, అది నాకు ఇద్దరికి కలుపుతాంది. నా తప్పేం లేదు కదా దీంట్లో. నా తప్పేం లేదు కదా దీంట్లో. ఏమి కన్విన్స్ చేయద్దు నువ్వు. ఇప్పుడు నా తప్పు ఉందే లేదు దీంట్లో. ఎట్లా? అవును, కరెక్ట్. అది చేసి 3 సార్లు కొట్టాలని నాకేటి తెలుస్తుంది? ఏమే నువ్వే ఆ పని చెప్పినావు ముఖం చేసి. నువ్వు నీకేం మైండ్ పోయినట్లుంది. సింపుల్గా ఎవరో నేను ఇరికిచ్చాలా బ్యాడ్ చేయాలని చెప్పి ఆ పాపను పంపించి ఈడ కిటికీలో నుంచి చూసేటట్లు చేసి ఆ పాప తుప్పు నుంచుకొని వెళ్ళిపోయింది. అర్థమైందే? ఇదంతా కుట్రకోణంగా జరిగింది. జాగ్రత్త. నువ్వే చేస్తున్నావో అన్ని నువ్వే చేస్తున్నావో. నువ్వే చేస్తున్నావో అన్ని నువ్వే చేస్తున్నావో. నువ్వు ధూమ్ కొట్టుకొని ధూమ్ నాశనం అవుతావు. ఈ పొద్దు నాకు ఈ పాప దగ్గర మీ అక్క దగ్గర కూడా షెడ్ అయినావు. నువ్వు ఎవరో స్కెచ్ పరంగా చేస్తున్నారు. అంటే నువ్వే మొదలెట్టుకోడా. నీకు ఇక్కడ ఆ పాప నువ్వు ఏమేం చూసిపోయిందో ఏమేం భయపడిందో నిష్కారణంగా ఆ పాపని పంపించి ఊరిని కొంచెం అట్లా అంటే నేను మళ్ళీ ఊరు ఈ కుట్రలు పన్నుతున్నారు. ఏ కుట్రమాడా? నువ్వే చేస్తున్నావు, మొత్తం నువ్వే ఫైర్ అవుతున్నావు, నువ్వే చేస్తున్నావు. దీంట్లో నువ్వు ధూమ్ దగ్గర నాశనం కాకపోతే కానీ మరి ఏమో ప్రతి దాంట్లో ఇది ఏంటంటే 1 కాదు 2 కాదు ఓ నమ్మ జీతం ప్రతి దాంట్లో నన్ను ఉద్యోగం నువ్వు హెల్ప్ చేస్తా ఉంటావు, నువ్వు ఇరికిస్తా ఉంటావు. నువ్వు ఏందని నాకు అర్థం కాదా? నువ్వు ధూమ్ ఏం జరిగింది ఇక్కడ? చేసేది కూడా నేను ఏదో చేయాలనుకుంటే దాని కూడా మట్టి పని చేస్తాను. నువ్వు నాకు ఇస్తావు బ్రిటిష్ వాళ్ళకైనా చచ్చాను. వాళ్ళకైనా వచ్చిందేమో నమ్మ జీతం. ఇన్నాళ్ళైనా కూడా నాకు స్వతంత్రం రాలేదు, శివగారికి రాలేదు. అదే బాధ. నీ ఆత్మకు తెప్పిస్తా స్వాతంత్రం ఏదో రోజు నేను పైకి పంపించి చెప్పు. మళ్ళా ముదర్శుడు మళ్ళా చెప్తాడు. కార్లో పోయి కూర్చున్నట్లుంది. సార్ నేను పోయేస్తాను. ఈ రోజుకైతే సంతోషంగా ఉంది. ఒక జీవితాలని కానీ నేను ఎప్పుడోసారి నేను పోయి చెప్పకూడదు సార్. ఇవి వచ్చే లోపలికి నీ పూలు గీలు ఏమైనా కనపడి ఇచ్చేదనుకో నాకు తెలిసా బాబు వాళ్ళ ఇంటికాడ పోయి పిలుచుకొచ్చి రెడీ ఉంటుంది. నాకు తెలిసి నువ్వు ఇది సెటప్ అంతా క్లీన్ చేసేది మంచి బట్టలు వేసుకొని శుద్ధ పూస అట్లా కూర్చో, లేకపోతే నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు.